ఓం సాయిరామ్. ఈరోజు మనం బాబా బోధనల ప్రకారం జీవితంలో శాంతిగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మొదటిది జడ్జి చేయకుండా ఉండటం. ఎదుటి వ్యక్తి మీద తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకుని వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళు చేసే పనుల గురించి నిందలు వేయటం, తీర్పులు చెప్పటం సరికాదు. వారి సోల్ ప్లాన్ ఏంటో, వాళ్ళు ఎందుకు వచ్చారో, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళు ఏం ఎదుర్కొంటున్నారో, ఏం నేర్చుకోవాలని వచ్చారో మనకు తెలియదు. మనకు కనిపించేది వారి కథలో చిన్న భాగం మాత్రమే. చాలా వరకు లెసన్ నేర్చుకోవటానికి మనమే వాళ్ళని మన జీవితంలోకి ఆహ్వానించుకుంటాం. కాబట్టి ఎవరిని నిందించవద్దు, జడ్జి చేయవద్దు. వారిలో కూడా భగవంతుడే ఉన్నాడని గుర్తించాలి. ఇక రెండవది, ఏ వివాదాల్లో తలదూర్చవద్దు అని చెప్తూ ఉన్నారు బాబా. ఏదైనా చర్చ లేదా వాదన ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడే వైపు మళ్ళకుండా చూసుకోవాలి. ఈ వివాదాల్లో ఇరుక్కుంటే మనశ్శాంతి పోతుంది. కాబట్టి ఎక్కువగా నిశ్శబ్దాన్ని పాటిస్తూ వినడం అలవాటు చేసుకోవాలి. మాటల యుద్ధాలకు దూరంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇక మూడవది, అహంకారం లేకుండా ఉండాలి. అందరినీ సమానంగా గౌరవించాలి. మనలో ఉన్న జ్ఞానం, హోదా ఎప్పుడు అహంకారాన్ని పెంచకూడదు. ఎంతో అణకువతో, వినయంతో ఉండాలి. ఇక నాలుగవది, పరిపూర్ణ శరణాగతి. ప్రతిదీ పరమాత్మ సంకల్పమే. ఏది జరిగినా అది మన మంచికే, ఆ డివైన్ ప్లాన్లో భాగమే అని నమ్మి భారాన్ని పూర్తిగా ఆయనపై వేసి శరణాగతి చేసినప్పుడు ఎంతో శాంతిగా ఉండగలుగుతాం. సో జడ్జి చేయొద్దు, వివాదాల్లో ఇరుక్కోవద్దు, ఎవరిని నిందించవద్దు, విమర్శించవద్దు, అహంకారం కూడదు, ఇతరులతో పోల్చుకోవద్దు, వాళ్ళు ఏమంటారో పట్టించుకోవద్దు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. ప్రశాంతంగా, వినయంతో, సంపూర్ణ శరణాగతితో నీ మార్గంలో ప్రయాణించు. ఈ నియమాలను పాటిస్తే జీవితం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది అని చెప్పారు బాబా.